నాగేశ్వరి దేవి విగ్రహాన్ని ఆలయంలోంచి బయటకు తెచ్చి పడేశారు. దైవం కొలు ఉండే గర్భగుడిలో ఇప్పుడు వైదేహి కూర్చొనుంది. ఆ దైవం కూర్చునే చోటులో అది కూర్చొని ఉండడం చూసి నా రక్తం మరిగిపోయింది. అదే గనక నీ రూపంలో లేకపోయి ఉంటే దాన్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా చేసి ఉండేవాణ్ణి. అది నీ రూపంలో ఉండబట్టే ఆ దైవం కూడా అన్ని అవమానాలకు తల వంచి బయటకు వచ్చేసింది. మనందరికీ ఆ దైవమే దిక్కు. కానీ ఇప్పుడు ఆ దైవానికే దిక్కు లేకుండా పోయింది. ఆ దైవ విగ్రహాన్ని అది బయటపడేయమంటే జనం గుడ్డిగా నమ్మి బయటపడేశారా? ఎందుకు ఏమిటని కూడా వాళ్ళు అడగలేదా? అడిగారు, కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? శిథిలం అయిపోయిన విగ్రహం ఆలయంలో ఉండకూడదని తీసేయాలని చెప్పింది. దాన్ని వాళ్ళు నమ్మి విగ్రహం తెచ్చి బయటపడేశారు. ఇక లాభం లేదు నాగేశ్వరి. నువ్వు వెంటనే బయలుదేరి మంత్రపురి వెళ్ళు. అక్కడున్న వైదేహి ప్రాణాల్ని నీ గుప్పిట్లోకి తెచ్చుకో. అప్పుడు కానీ దాన్ని మనం ఏమీ చేయలేం. వెంటనే బయలుదేరతాను. కానీ అంతకంటే ముందు మనం ఓసారి సర్పవనం ఆలయానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. వద్దు నాగేశ్వరి. అయినా మనం ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నాగాస్త్రం ఇప్పుడు ఆలయంలో ఉంది. అది గనక పొరపాటున ఆ వైదేహి కంటపడితే చాలా ప్రమాదం. మన సమస్యలు ఇంకా తీవ్రతరం అవుతాయి. అవును నాగేశ్వరి. పైగా అది జనాన్ని నమ్మించడం కోసం ఆలయాన్ని శుభ్రం చేయిస్తుంది. మరమ్మతులు చేసేటప్పుడు నాగాస్త్రం జనం కంట పడినా కూడా వాళ్ళు దానికి అప్పగించేస్తారు. అందుకే చెప్తున్నాను, మనం ముందు నాగాస్త్రాన్ని ఆలయం నుండి తెచ్చేయాలి. అక్కడికి వెళితే దాని కంట పడకుండా ఎలా వెళ్తారమ్మా? జనంలో జనంగా కలిసిపోదాం. దాని కంట పడకుండా జాగ్రత్త పడదాం. వచ్చే సూర్యగ్రహణానికి నేను నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయబోతున్నాను. ఆలయం మొత్తాన్ని పరిశుభ్రం చేసేశారా? దాదాపు అంతా పూర్తి అయిపోవచ్చిందమ్మా. అక్కడక్కడ చిన్న చిన్న మరమ్మతు పనులు ఉన్నాయి. అది ఈ వేళ అయిపోతాయి. అలాగా, మంచిది. త్వరగా ఆ పనులన్నీ పూర్తి చేసేయండి. అట్టాగేనమ్మా. మాదో చిన్న అనుమానం. అనుమానమా? దేని గురించి? విగ్రహాన్ని బయటుంచాం, దానికి అక్కడే పూజలు అవి జరిపించవచ్చా? తప్పు. అలా చేయకూడదు. శిథిలం అయిపోయిందనే కదా విగ్రహాన్ని బయటపడేశాం. దానికి పూజలు చేస్తే అరిష్టం. నేను దైవ కార్యాన్ని నెరవేర్చేదాన్ని కాబట్టి నేను దైవంతోనే సమానం. ఈ రోజు నుంచి మీరు నాకు పూజలు చేయండి. మీకు పుణ్యం వస్తుంది. అలాగే తల్లి. ఈ ఆల నుంచి పూజలు పునస్కారాలు మీకే జరిపిస్తాం. సంతోషం. వెళ్ళి పనులు చూసుకోండి. అలాగేనమ్మా. దండాలమ్మా. వైదేహి, జనాన్ని గొర్రెల్ని చేస్తున్నావే?
వాళ్ళని మనం గొర్రెల్ని చేయటం కాదు, ఆల్రెడీ వాళ్ళు గొర్రెలే. రా, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూసావా నాగేశ్వరి, మన దైవానికి పట్టిన గతి చివరికి రోడ్డు మీదకి వచ్చేసింది. నాగేశ్వరి, ఎవరైనా చూస్తారు. పద పద. వైద్య ఇక్కడే ఉంది. పద. వాళ్ళు వచ్చేస్తారు. పదమ్మా. నాగేశ్వరి, ఆ వైద్య ఇక్కడే ఉంది. దాని కంటపడకుండా మనం ఎలా బయటపడడం?
ఏంటంత సడన్గా లోపలికి వెళ్ళావు? లోపలేదో చప్పుడైతేను. రిపేర్ చేస్తున్నారు కదా, అదే అయి ఉంటుంది. పద వెళ్దాం. నాగేశ్వరి, ఈ దారిని వెళ్ళడం మంచిది కాదు. దొడ్డి దారిని వెళ్దాం. పద పదమ్మా, త్వరగా. నాగేశ్వరి, ఇక్కడి నుంచే ఆ మాంత్రిక ప్రదేశం ప్రారంభమవుతుంది. నేను నీతో వస్తే ప్రమాదం, కానీ నిన్ను ఒంటరిగా పంపించడానికి నాకు మనస్కరించడం లేదు. మరేం పర్వాలేదు, నేను ధైర్యంగా వెళ్ళి రాగలను. కాకపోతే వైదేహి వాళ్ళమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆవిడ ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అని ఎవ్వరినీ అడగలేని పరిస్థితి. దాని గురించే ఆలోచిస్తున్నాను. అవును నాగేశ్వరి, నువ్వు అక్కడికి వెళ్ళి ఆవిడ గురించి విచారిస్తే నువ్వు వైదేహివి కాదని వాళ్ళకు అనుమానం రావచ్చు. మరి ఏం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యాలి. ఇంత దూరం వచ్చి వెనకడుగు వేయలేం కదా. అక్కడ పరిస్థితుల్ని బట్టి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. సరే, నువ్వు బయలుదేరు మావయ్య. అలాగే నాగేశ్వరి, నువ్వు జాగ్రత్త. ప్రతిబింబంలో నీ అసలు రూపం కనిపిస్తుంది కనుక అద్దం లాంటి వస్తువుల ఛాయలకు కూడా నువ్వు వెళ్లకుండా జాగ్రత్త పడు. పొరపాటున ప్రతిబింబంలో నీ అసలు రూపం వాళ్ళు చూస్తే మళ్ళీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అవును, నాకు ఆ భయం కూడా ఉంది. ఎనీవే, నేను జాగ్రత్తగా ఉంటాను. ఓకే నాగేశ్వరి, నువ్వు బయలుదేరు. నీకేదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు తెలియజేయి. వీలైనంత త్వరగా ఆ వైదేహి ప్రాణాల్ని ఎక్కడ దాచిందో తెలుసుకో. అలాగే మావయ్య, వస్తాను.
వైదేహి, మాంత్రికంలో నువ్వే గొప్పదాని అనుకుంటున్నావా? కళ్ళు నెత్తికెక్కాయా లేక గతం మర్చిపోయావా? అంత కాని పని నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలీదా? ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చావు. ఈ దారిని వెడుతూ కూడా మాకు నమస్కరించాలని అనిపించలేదా? లేక మేము ఈ పాటికి చచ్చి ఉంటామనుకున్నావా? చాచా, అవేం మాటలు? మీరందరూ నాకు గురువులతో సమానం. మీకు మర్యాద ఇవ్వటం నా బాధ్యత. కాకపోతే నేను చాలా ఏళ్ళు అమ్మను చూడలేదు కదా, నా మీద కోప్పడుతుందేమోనని ఆలోచిస్తూ పరధ్యానంగా వెళ్ళిపోతున్నానంతే. మా అమ్మ దగ్గరకు ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. మీరేమీ అనుకోకపోతే నాతో పాటు మా అమ్మ దగ్గరికి వస్తారా? నువ్వేం భయపడకు. మీ అమ్మ నీ మీద కోప్పడకుండా మేము చూసుకుంటాం. పద వెళ్దాం. పెద్దలు, ముందు మీరు నడవండి, మీ వెనక నేనొస్తాను. నీ మర్యాద మననా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పదమ్మా వెళదాం. రా వైదేహి. భయపడకు, పద. భైరవి, నీ కోసం ఎవరొచ్చారో చూడు. నిన్ను చూడక చాలా కాలమైందని, అందుకు నువ్వు ఎక్కడ కోప్పడతావోనని భయపడుతూ ఉంటే మేమే ధైర్యం చెప్పి తీసుకొచ్చాం. వైదేహి మాంత్రికంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా నువ్వంటే ఇంకా భయం ప్రదర్శిస్తోంది. అందుకైనా నువ్వు వైదేహితో కోప్పడకుండా మాట్లాడు. సరే, మేం బయలుదేరతాం. అమ్మా, నువ్వెందుకు నాతో మాట్లాడటం లేదో నాకు తెలుసు. నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. ఏమిటలా చూస్తున్నావు? నువ్వేమిటో, నీ మనసేమిటో, నీ మనసులో ఉన్నదేమిటో నాకు బాగా తెలుసు. ఏమిటమ్మా నువ్వనేది? అమ్మ, నేను నీకు అమ్మనా? నేను నీకు అమ్మననే విషయం గుర్తుంటే, నేను ఉన్నానో పోయానో అనే విషయం తెలుసుకోవాలనుంటే ఎప్పుడో వచ్చి ఉండేదానివే. ఇప్పుడు కూడా ఎందుకొచ్చావు? నీ ప్రాణాలు కాపాడుకోవాలనే కదా? అవునమ్మా, నా ప్రాణాలకు ప్రమాదం రాబోతోందని భయపడే నీ దగ్గరకొచ్చాను. నీ ప్రాణాలు తీసే శక్తి, ధైర్యం ఎవరికున్నాయే?
నేను నీ తల్లిని. ప్రాణం పోసినా తీసినా నేనే. చెప్పు, ఎవరి వల్ల నీ ప్రాణాలు పోతాయని భయపడుతున్నావు? ఆ నాగేశ్వరి వల్లే నా ప్రాణాలకు ప్రమాదమమ్మా. దాని శక్తి ఇప్పుడు రెట్టింపైపోయింది. నా ప్రాణం ఎక్కడుందో తెలుసుకుని నన్ను హతమార్చాలని ప్రయత్నిస్తోంది. నీ మాంత్రిక ప్రాణం అత్యంత భద్రమైన ప్రదేశంలో ఉంది. అది ఉన్న చోటికి ఎవ్వరూ వెళ్ళలేరు, దాన్ని తాకలేరు. నువ్వు భయపడకు. నాగేశ్వరి సంగతి నీకు తెలీదమ్మా. అది ఎలాగైనా నా ప్రాణాలున్న రహస్య ప్రదేశాన్ని తెలుసుకుంటుంది. అది తెలుసుకుని నా ప్రాణాలు తీసేలోపు దాన్ని మరో చోటుకు తీసుకెళ్లి దాచేయాలి. పదమ్మా, మనం వెంటనే అక్కడికి వెళ్దాం. వెళదాం. కంగారు పడకు. నేనుండగా నీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. అయినా నీ తృప్తి కోసం దాన్ని వేరే చోటుకు మారుద్దాం. రేపే మనం అక్కడికి వెళదాం, సరేనా? సరే. ఇవాళ నుండి సూర్యగ్రహణం వరకు మీరు నాకు ప్రతిరోజు పూజలు జరిపించాలి. తప్పకుండా జరిపిస్తామమ్మా. మా కోరికలు నెరవేర్చి మా కరువు కాటకాలను దూరం చేయబోయే దైవానివి నువ్వు. తప్పకుండా నీకు పూజలు చేస్తాం. కేవలం పూజలు జరిపించడమే కాదు, మీరు మరో ముఖ్యమైన పని కూడా చెయ్యాలి. చెప్పండమ్మా, ఏం చేయాలి? సూర్యగ్రహణం రోజు నేను నదిలోంచి విగ్రహాన్ని బయటికి తీయడానికి ఓ పసికందు నాతో ఉండాలి. పసికందా? అలాగేనమ్మా, మా బిడ్డని మీతో ఉండనివ్వండి. సంతోషం. వెళ్ళి పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. ఏంటి వైదేహి ఇదంతా? వాళ్ళని నీకు పూజ చేయమంటున్నావేంటి? వాళ్ళకి మనం సింపుల్గా ఉంటే నమ్మరు. ఇలాంటి హంగులు ఆర్భాటాలు చేస్తేనే నమ్ముతారు. అందుకే ఇలా చేస్తున్నాను. అదంతా ఓకే. విగ్రహాన్ని బయటికి తీయటానికి పసికందు కావాలని అడిగావెందుకు? నదిలోంచి విగ్రహాన్ని బయటికి తీసేటప్పుడు ఆ దైవం నన్నేమైనా చెయ్యాలనుకుంటే బిడ్డను అడ్డం పెట్టుకుని ఎస్కేప్ అవ్వచ్చు. పసికందుని ఏ దైవము చంపదు. అందుకే బిడ్డను తెమ్మన్నాను. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లం లేకుండా విగ్రహాన్ని బయటికి తీస్తే ఆ బిడ్డను ఆ విగ్రహానికే బలిచ్చేస్తాను. అంతా బాగానే ఉంది. ఆ నాగేశ్వరి, సన్యాసి, విశ్వం వీళ్ళంతా మన మీద అటాక్ చేయకుండా ఉన్నారంటే నాకెందుకో అనుమానంగా ఉంది. తుఫానికి ముందు ప్రశాంతతలా అనిపించడం లేదు. అవును, అంతా సవ్యంగా జరుగుతోందని నేను వాళ్ళ గురించి ఆలోచించటమే మానేశాను. ఆ సన్యాసిగాడు అడవిలో నిత్యాగ్నిహోత్రం ముందు ధ్యానం చేస్తున్నాడు. వాడు సూర్యగ్రహణం వరకు అక్కడే ధ్యానం చేసొస్తే నాగేశ్వరికి గ్రహాలు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓ, అదా వాడి ప్లాను. వాడు సూర్యగ్రహణం వరకు నిత్య అగ్నిహోత్రం ముందు ధ్యానం చేస్తేనే కదా నాగేశ్వరికి గ్రహాలు అనుకూలించేది.
ఇప్పుడు మనమే వాడి పాలిట శనిగ్రహం అయితే నిత్యాగ్నిహోత్రం ఆరిపోతుంది. వాడు ధ్యానంలో ఉండగానే బందీ అయిపోతాడు. పదండి, వాడి సంగతి తేలుతాం.
వెళ్ళి ఉపవాసం ఉండండి. అలాగే తల్లి. మరీ నువ్వు వీళ్ళని కబడ్డీ ఆడుకుంటున్నావు వైదేహి. నేను ఆడుకోవలసింది వీళ్లతో కాదు, నాగేశ్వరితో. అమ్మా నాగేశ్వరి! అమ్మా నాగేశ్వరి! అమ్మా నాగేశ్వరి! సన్యాసి కనబడడం లేదని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, ఆయన ఎక్కడున్నారో నాకు తెలుసు. ఎక్కడున్నారు? అడవిలో ఉన్నారు. ఆయన ఎవరో తీగలతో కట్టిపడేశారు. నేను భయపడి పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఈ విషయం నాతో కాక ఇంకెవరితోనైనా చెప్పావా? లేదమ్మా, ఎవరితోనూ చెప్పలేదు. నేరుగా ఇక్కడికే వస్తున్నాను, మీతోనే చెప్తున్నాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. కాకపోతే నేను నీకు మంచి చేయలేకపోతున్నాను.